ఓం శ్రీ గురువే నమ, శ్రీమాత్రే నమ, ఓం సర్వమంగళాయ నమ. అందరికీ నమస్కారం అండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా నౌన్ టు అడ్జెక్టివ్ అనేటువంటి వర్డ్స్ మీనింగ్, ఇవి అడ్జెక్టివ్ వర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సిల్క్ అనేది ఏమవుతుంది? సిల్క్ అనే నౌను అడ్జెక్టివ్గా మారితే సిల్కిష్. సిల్కిష్ అంటే పట్టుతో చేసింది. సిల్కిష్ అంటే పట్టుతో చేసిందని సిల్కిష్ అంటారు. గిఫ్ట్ అంటే, గిఫ్ట్ అనే నౌను అడ్జెక్టివ్గా మారితే ఏమవుతుంది? గిఫ్టెడ్. గిఫ్టెడ్ అంటే బహుమానంగా ఇచ్చారు. ఇది పట్టుతో చేసింది. గిఫ్టెడ్ అంటే బహుమానంగా ఇచ్చింది. గ్లోరీ అనే నౌను గ్లోరీ అడ్జెక్టివ్లో మారితే గ్లోరియస్. గ్లోరియస్ అంటే ఏంది? గ్లోరియస్ అనేది మానవితమైనది. మ్యాన్ అనేది అందరూ తెలుసు నౌన్ అని. నౌను అడ్జెక్టివ్గా మ్యాన్ అనేది అడ్జెక్టివ్ మారితే మ్యాన్లీ. మ్యాన్లీ అంటే అర్థమైంది? పురుషుడు. ఎన్వి అనేది ఎన్విఎస్. ఎన్విఎస్ అంటే కడుపు మంట పడే, అసూయ పడే వస్తుంది. డర్ట్ అనే నౌను డర్టీ. డర్టీ అంటే మురికి. బాయ్ అనే నౌను అడ్జెక్టివ్గా మారితే బాయ్స్. బాయ్స్ అంటే పిల్ల చేష్టలు. చెప్పేది రాసుకోండి. బాయ్స్ అంటే పిల్ల చేష్టలు. కేర్ అనేది నౌను కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తలు. కాబట్టి నౌన్ అనే సిల్కిష్గా మారింది. గిఫ్ట్ అనే నౌను గిఫ్టెడ్గా మారింది. గ్లోరీ అనే నౌను గ్లోరియస్గా మారింది. మ్యాన్ అనేటువంటి నౌను మ్యాన్లీగా మారింది. ఎన్వి అనే నౌను ఇన్వియస్గా మారింది. అడ్జెక్టివ్లు. బాయ్ అనేది బాయ్స్గా మారింది. కేర్ అనేది కేర్ఫుల్గా మారింది. కాబట్టి ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్లో తర్వాత వెర్బ్ టు అడ్వర్బ్, ఈ విధంగా ఒక్కొక్కటి అడ్జెక్టివ్, ఈ విధంగా ఒకటి చెప్పుకుంటూ పోదాం. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి మీనింగ్ కూడా నేను చెప్పింది రాసుకోండి. ఈ బోర్డు మీద చూసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.